రాసినటువంటి తడ జీవకైత్వం, తెలంగాణ జీవకైత్వం, బతుకుల నుంచి వచ్చినటువంటి భాషను కవిత్వంలోకి తేవాలనేటువంటి ఆలోచనతోని నిజంగా యావత్ తెలంగాణ కవులు కళాకారులు ప్రధానంగా అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా వెలుగులోకి రావాల్సినటువంటి తెలంగాణ భాష కాస్త కనుమరుగైపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. అందుకోసమని వర్ధమాన కవులు, ఇప్పుడు వస్తున్నటువంటి కవులు తెలంగాణ భాషను బ్రతికించడం కోసం నిజంగా అందరూ ఆ భాషలో కవిత్వ వ్యక్తీకరణ జరగాలనేటువంటి ఆలోచనతోని పునాది రాయి వేసి నేను ఈ జీవకవిత్వం అనేటువంటి పుస్తకాన్ని రాయడం, ఆ పుస్తకానికి ముఖ్య అతిథులుగా గోరేటి వెంకన్న రావడం, పుస్తక ఆవిష్కర్తగా డాక్టర్ రియాజ్ సార్ రావడం, వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆ కార్యక్రమంలో నిజంగా జీవభాషకు ఉండేటువంటి విలువ ఏంటిదో వాళ్ళందరూ వాళ్ళ యొక్క సమీక్ష ద్వారా, వాళ్ళ యొక్క పరిశీలన ద్వారా వ్యక్తీకరించడం అనేటువంటిది నాకు సంతోషం వేసినటువంటి విషయం. ఈ తడ అనేటువంటి పుస్తకం ఏదైతే ఉన్నదో 30 కవితలతో కూడినటువంటి ఈ తడలోని 30 కవితలు తెలంగాణ భాషలో అస్తిత్వ నినాదాన్ని, హేతువాద దృక్పథాన్ని, దళిత జీవన భాషను సమర్థవంతంగా రాయబడినటువంటి 30 కవితలు. ఆ కవితలని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని ఒక కవి రచయితగా ఆశిస్తున్నాను.